For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, ఫౌండర్ ఆఫ్ కుశల్ యోగా మెహర్ కుశల్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. యోగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, బిగినర్స్ అయితే అసలు యోగాని ఎలా స్టార్ట్ చేయాలి సార్? గుడ్ క్వశ్చన్ మేడం. సో యోగాని బేసికలీ ఇవాళ రేపు చాలామంది ఆన్లైన్లో చూసి చాలా పాపులర్ అయిపోయింది. సో యూట్యూబ్లో బాబా రామ్దేవ్, శిల్పా శెట్టి వీడియోస్ చూసేసి యోగా చేస్తున్నారు. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను ఒకప్పుడు. సో ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అనుకుంటా. సో అప్పట్లో నేను కూడా ఎక్సర్సైజ్ చేసేవాడిని. సో అప్పుడప్పుడే ఈ యోగా అనేది బాబా రామ్దేవ్ అప్పట్లో 10-15 years బ్యాక్ ఇండియా మొత్తం తిరిగి ప్రచారం చేశారు. సో అలాంటి టైంలో నేను కూడా చేద్దాము యోగా, ఇదేదో డిఫరెంట్ ఉంది అన్నట్టే యూట్యూబ్ వీడియోస్ చూసి, బాబా రామ్దేవ్ వీడియోస్, శిల్పా శెట్టి వీడియోస్ చూసి స్టార్ట్ చేశాను. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ రాంగ్ అండి. సో ఆల్రెడీ యోగా వచ్చిన వాళ్ళు, యోగా నేర్చుకున్న వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చూసి చేసుకోవచ్చు. కానీ ఒక కంప్లీట్ బిగినర్ అయితే మాత్రం కంపల్సరీ ఒక గురువు గైడెన్స్ ఉండాలి. వాళ్ళకి దగ్గరలో ఎవరైనా యోగా సెంటర్లోకి వెళ్ళి కానీ, లేదంటే ఆన్లైన్లో కానీ ఒక గురువు పర్యవేక్షణలో యోగా అనేది స్టార్ట్ చేయాలి. సో దట్ వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ కేపబిలిటీ, వాళ్ళ వెయిట్, హైట్, బిఎంఐ బట్టి యోగాసనాస్ అనేవి వాళ్ళకి డిజైన్ చేస్తారు. సో టు స్టార్ట్ విత్ బేసిక్ యోగాలో సూక్ష్మ యోగా అని ఉంటుంది, సూక్ష్మ వ్యాయామాలు అని ఉంటాయి. సో ఆ సూక్ష్మ వ్యాయామాలు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే యోగా చేసే ముందు మన బాడీలో జాయింట్స్ అన్నీ ఫ్రీ అవ్వాలి. సో జాయింట్స్ అనేవి లూజ్ అవుతేనే, ఫ్రీ అవుతేనే ఆసనాలు చేయడం ఈజీ అవుతుంది. సో ఈ లూజనింగ్ మూమెంట్స్ అని ఉంటాయి, దాన్నే సూక్ష్మ వ్యాయామం అని అంటారు. సో అవి వాటితో స్టార్ట్ చేయాలి. అవి చేసిన తర్వాత కొన్ని చిన్న చిన్న ఆసనాలతో యోగా ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టాలి. ఆ చిన్న చిన్న ఆసనాలు చేస్తూ మెల్లమెల్లగా సూర్య నమస్కారాలు చేయడం, ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ ఆసనాలు చేయడం, అలా మీ యోగా జర్నీ అనేది కంటిన్యూ చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్లో చూసి యోగాని నేర్చుకోకండి. ఎందుకంటే చాలా కాంటెంట్ ఉంటుంది యూట్యూబ్లో. ఏ వీడియో ఎవరి కోసం అనేది మీకు తెలీదు. సో మీరు ఏదో వీడియో ఓపెన్ చేసి బాబా రామ్దేవ్ ఏదో ఒక ఆసన వేసి అది మీకు రాకుండా ఆ ఆసనంలో సడన్గా నడుము పట్టేయడము, కాలు పట్టేయడము అయిందనుకోండి, తర్వాత మళ్ళీ ఇంకా లైఫ్లో యోగా చేయలేరు. యోగా చేయడం వల్ల నాకు ఇట్లా అయింది అన్న బ్లేమ్ అనేది వస్తుంది. సో కంపల్సరీ ఒక గురువు గైడెన్స్ తీసుకోండి. గురువు గైడెన్స్ ఉంటే యోగా జర్నీ అనేది ఈజీ అవుతుంది. మెహర్ గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.